ఈరోజు మిద్దె పైన లాంగ్ వీడియో తీద్దామని అనుకుంటున్నాను. అట్లా అని నేను అన్ని చెట్లు చెప్తూ ఉంటానండి. చూడండి మీరు కూడా. పెట్టండి శుభ్రంగా వస్తుంది. ఇత్తులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇత్తులు చూస్తే ఒకటి గుర్తు వస్తుంది. ఇలాంటి ఇత్తులు పప్పులో వేస్తారండి. అవి కాయలు పేరు గుర్తు రావట్లేదు. అలా ఉంటాయండి. ఇది మైదాకు చెట్టు అండి. ఇది ఇలా వచ్చేసరికి ఇంకొకటి చిన్నగా ఉందండి కింద. ఇది సపోటా అయితే రాలిపోయింది. సపోటా చెట్టు అండి. ఇది కొత్త కొన్నాం మేము. కొన్ని కూడా 6 నెలలు అవుతుంది. వేసింది 2 కాయలు. అది చిన్నగా ఉంది. ఇంకా కొంచెం టైం పడుతుందండి. ఇలా వచ్చేసరికి చిక్కుడు చెట్టు అండి. పైన ఇది ఎర్రది చిక్కుళ్ళు, బ్లూ కలర్ ఇత్తులు ఉంటాయి. చిక్కుడు చెట్టు కాయ బాగుంటుంది, పొడువుగా మంచిగానే వేస్తుందండి. ఇది కూడా శుభ్రంగా వస్తుంది. అన్నీ కాయ రావట్లేదు ఇంకా, కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్లవర్ అనేది. కొంచెం టైం పడుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకొకటి చిన్నదండి చెట్టు. ఇదేంటి గ్రేప్స్, అంగూర తోట అన్నట్టు. ఇది అంగూర చెట్టు. ఇంకా 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఇది వచ్చి ఇంకా ఈ కాయలు ఏమి వేయలేదండి. ఇంకా 1 ఇయర్ అయితే పోతుందని అంటున్నారు. చూడాలండి. 2 సంవత్సరాలన్నర అవుతుంది చెట్టు పెట్టి. ఇక్కడ నుండి ఇది అంతా అదే అంగూర చెట్టు. మొత్తం అంత బాగా వచ్చింది. కాయ రావట్లేదు ఇంకా కొంచెం. ఇదంతా చిక్కుడు చెట్టు అండి. ఇటుకెంచి ఇంతవరకు ఉంది. పెద్దది కాయ రావట్లేదు అని వస్తుంది. పువ్వు వేసింది ఇప్పుడు. పువ్వు కూడా చూడాలి ఇంకా. ఈ దొడ్డు మల్లెలు అండి. దొడ్డు మల్లెలు చాలా బాగున్నాయి. పువ్వులు కూడా తక్కువ ఇస్తుంది. అది ఎంత మల్లెపువ్వు చెట్టు అండి. దొడ్డు మల్లెలు రోజుకో 20-30 ఇస్తుంది. ఇది ఈ రోజు అయితే వచ్చినాయి ఒక 6-7 గల్ల పువ్వులు వచ్చినాయి, ఫ్లవర్స్. ఇది బాగుంది. ఇది గులాబీ చెట్టు అండి. పింక్ గులాబీ రోజు పువ్వులది. కాళ్ళు ఇప్పుడు ఏం లేవండి, ఫ్లవర్స్ అయిపోయినాయి. అన్ని మొగ్గలు ఉన్నాయి, అన్ని చిన్న చిన్న పాపలు. గులాబీ చెట్టు అండి. మొత్తం ఎంత బాగుంది. అన్ని ఎగురెళ్తూ ఉంది. ఇదంతా విగురేస్తుందండి. ఇది మనము ఎండిపోయిందని అనుకుంటారు. ఇది విగురేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకించే మనకు మొగ్గ వస్తుందండి. మొగ్గ వచ్చే పువ్వు వస్తుంది. ఎప్పుడైతే ఇట్లా మనకు ఎగురు వస్తుందో అప్పుడే ఫ్లవర్ వస్తుందని మనకు గుర్తు. ఇది ఎండిపోవడం కాదండి. చాలామంది అడుగుతూ ఉంటారు ఇలా ఎందుకు అవుతుందని. ఎండిపోవడం కాదండి, ఇది గుర్తుగా మనకు ఫ్లవర్ ఇది వచ్చిందంటే కలర్ చిగురు, తర్వాత పువ్వు వేస్తుందండి ఇందులో నుంచి. ఇది వచ్చేసరికి మక్క కర్రలు, మీకు తెలుసు కదండి మక్క కర్రలు చెట్టు. ఇది ఎంత బాగా వచ్చింది చూడండి. కొంచెం దగ్గరగా ఉన్నాయి. ఇది మక్క కర్రలు. మనకు వచ్చేసరికి ఇంకో 6 months అవుతుందండి బుట్ట అయ్యేటందుకు. ఆ బుట్ట రావాలన్నా టైం పడుతుంది. ఇంత పెద్దగా అయిందండి. ఇప్పుడు ఇది బ్యాగ్స్లో పెట్టామండి. దగ్గర అయింది. ఇందులోనే ఉన్నాయండి కరివేపాకు, మక్క కర్రలు. వచ్చేసరికి టైం పడుతుంది. ఇలా ఎండిపోయిన అన్నీ తీసేసుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా వస్తాయి చెట్లు. టైము సరిగా దొరకట్లేదు కాబట్టి ఎలా ఉంటాను. వైట్ మందారం. ఇది వచ్చేసరికి వైట్ మందారం చెట్టు. ఇంత పెద్దగా అయింది. ఇలా వైట్ మందారం వచ్చేసిందండి. ఏంటంటే ఇది మామిడి చెట్టు అండి. మామిడి చెట్టు ఇలా మేము పెద్ద డబ్బాలో పెట్టుకున్నామండి. డ్రమ్ములో పెట్టినాము. ఎందుకంటే పెద్ద చెట్టు కాబట్టి మాకు బాగుండాలన్నట్టు. చాలా పెద్ద డ్రమ్ అండి. ఈ డ్రమ్ములో వేసాము. బాగా వస్తుంది అది. ఇది పూత వస్తుంది, కాత పట్టింది. ఇది చూడండి ఇలా కాత వేస్తూనే ఉంటుంది. ఇట్లా కొంచెం పెద్దగా కావాలి, ఇంకా టైం పడుతుందండి. చూడాలి. ఇప్పుడు ఇంత బాగా వస్తున్నాయి, మరి ఏమవుతుందో దేవుడికి తెలుసండి. ఇలా వచ్చి ఇంకా పక్కకి ఇది ఒక బిడ్డ కొంచెం పెరుగుతూ ఉంది. మళ్ళీ మనకు వచ్చేసరికి జామ చెట్టు అండి. ఇక్కడ ఇది కూడా పెద్ద డ్రమ్లోనే పెట్టుకున్నాం. జామ చెట్టు వస్తుంది. కాయలు అయితే వేసింది. ఇప్పటికైతే బాగానే 5వ కాయ వచ్చింది. ఇందులో 5వ పంట వచ్చింది. చిన్నగా ఉన్నాయండి. ఇంకా ఈ చెట్టు ఒకటి పెద్దగా అయిపోయింది. వృక్షం పెద్ద పెరిగిపోయింది. ఇన్ని ఎండిపోయి ఉన్నాయి. ఇన్ని చిన్న పాపలు అండి. ఇవన్నీ చిన్న పిల్లలు. టైం బాగుంటుంది. ఇంకొకటి దాని పక్కకు వచ్చి ఇది ఏంటది మన వంకాయ చెట్టు అండి. తెల్ల వంకాయలు. ఈ తెల్ల వంకాయలు అన్నీ కాయల చెట్టు. మనకి ఇది వచ్చి 4-5 ఉన్నాయి ఇక్కడ. ఇంకో చిన్నగా ఉన్నాయండి. చూడండి ఎంత చిన్న పిల్లలు. ఒకే ఒక వంకాయ ఉంది. ఇది నేను అలా వదిలేసాను, ఇత్తనానికని వదిలేసిన. కొంచెం మళ్ళీ పెట్టుకోవడానికి ఉంటుందండి, అందుకని దాన్ని అలా ఎండబెట్టారు. ఇది ఇంకా చిన్న పాప ఉంది ఇక్కడ ఒకటి.
చిన్నవి ఉన్నాయండి. ఎండిపోయినాయి అన్నీ తీసేసుకుంటూ ఉండాలి. ఒకటి ఉంచినాం అనుకో దాంట్లో ఒక 10-20 స్టార్ట్ అవుతాయి అండి. ఎండిపోయి ఉంటాయి. అట్లా అని తీసేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాండి. వీడియో చేద్దాం అనుకున్నాను, అందువల్ల చేస్తున్నా. ఇది పెట్టేసి 5 ఇయర్స్ అవుతుందండి. 5 సంవత్సరాలు అవుతుంది. మామిడి చెట్టు పోయి 5 సంవత్సరాలకి ఇంత పెద్దగా అయింది. కింద ప్లేస్ లేదని మేము ఈ డ్రమ్లో పెట్టుకున్నాం. ఈ డ్రమ్లో పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఇంత బాగా వస్తుంది. ఇంకా కాయ అనేది ఇంకా రాలేదు, చూడాలండి ఎంత బాగా ఇస్తుందో అనుకుంటున్నాను నేను. ఇంకొకటి నిమ్మకాయ చెట్టు అండి. ఇది కూడా ఒక 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ నుంచి బకెట్లో పెట్టినాము. ఇలా ఇంకా కాయలు అయితే ఇవ్వలేదు. కాయ ఇవ్వడానికైతే టైం అవుతుంది, రావాలి. 1 ఇయర్లో వస్తుందని అనుకుంటున్నాండి. నిమ్మకాయ చెట్టు చాలా పెద్దగా అయింది. ఎంత పెద్దగా అంటే చెప్పలేనంత పెద్దగా అయిపోయి ఉంది అది బకెట్లో. ఇక్కడ వచ్చి చామంతి చెట్టు ఒకటి ఉంది. ఇందులో టమాటా ఉంది. ఇట్లా మనకు ఈ పొడిగా ఉండాలండి. మంచిగా మట్టి ఇలా పొడిగా ఉంటే చెట్టు బాగా వస్తుంది. ఈ ఎర్రలు ఉన్నా కానీ బాగుంటుంది. ఇలా ఉండాలండి. టైట్గా ఉంటే మనం కొంచెం దాన్ని తీసుకోవాలి. మనం ఏదన్నా చీకు తీసుకొని ఓపెన్ చేసుకొని ఇట్లా పొడి చేసుకోవాలండి. మనం ఇట్లా ఉంటే చాలా బాగా చెట్టు వస్తుందండి. చూసుకొని మనం నీళ్లు కడిగేది, పసగడుగు నీళ్ళు, కూరగాయల నీళ్ళు ఇవన్నీ వేసుకుంటూ ఉండాలి కదండి. ఇగో టమాటా చెట్టు పడిపోతుంది. దీనికి ఇది లేకుండా ఉంది. ఇలా కాయలు వేస్తూనే ఉంటుందండి. మనం చూసుకోవాలండి అన్నీ. లేకపోతే అది ఇవ్వదండి. చిన్న చేయాలి మనం కూడా చేత, అప్పుడే మనకి ఇస్తుందండి. కాయలు వస్తాయి. ఇప్పుడు ఇది ఒకటి ఎర్ర జాంపండు అండి. అది 2 వైట్వి, ఇది ఒకటి వచ్చి ఎర్ర జాంపండు. ఇది మొగ్గలు వేస్తూ ఉన్నది. ఇప్పుడు రెడ్ కలర్ ఉంటుంది లోపల, పైన అంతా ఒక కలర్ వస్తుంది, లోపల రెడ్ కలర్ జామకాయ. ఇది కూడా బాగుంటాయి. ఇప్పుడే అన్ని పిందెలు వస్తూ ఉన్నాయండి. చిన్న వస్తున్నాయండి మొగ్గలు కూడా. టైం పడుతుంది. ఇది ఒక జామ చెట్టు. ఇది వేప చెట్టు అండి. ఎంతో వృక్షం పెద్దగా అయిపోయింది చూడండి. అన్నీ మాడిపోతూ ఉన్నాయండి. తీస్తూ ఉంటాను, మళ్ళీ కూడా మర్చిపోతే మనం చూడకపోతే అయిపోయి 2 రోజులు వదిలేస్తామండి. మొన్న వర్షాలు వస్తున్నాయని వదిలేస్తాం, అన్నీ రాలిపోతూ ఉంటాయండి. ఇది ఇంత బాగా వచ్చింది చూడండి. వేప చెట్టు ఎంత అందంగా ఉందో చెప్పలేమండి. చూసుకొని ఎంత బాగుంది చూడండి. వేపాకు షుగర్ ఉన్న వాళ్ళు తినాలి కానీ చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఈ రోజుల్లో ఏం తింటారండి, అన్ని మందులు తప్ప ఇలాంటి ఉపయోగించారండి. ఇదంతా బాగుంది చూడండి. ఇది టమాటో. ఇవి చిన్న టమాటో ఎంత బాగా వస్తుంది చూడండి. దీనికి కట్టినా పడిపోయింది. టమాటాలు అండి. మక్కతందుకు ఇంకొక 15-20 రోజులు పడుతుంది. ఇందులో కూడా ఇవి కూడా టమాటా వృక్షాలే. పెద్దగా వచ్చినాయి టమాటాలు అయితే చాలా బాగా వచ్చినాయి అండి. థర్మకోల్ డబ్బా చాలా బాగుందని ఇంత పెద్ద దాంట్లో అంతా టమాటా వేసేసినాం. థర్మకోల్ దాంట్లో ఇలాంటి టమాటాలు బాగా వచ్చినాయండి. మనం ఇంకా పెట్టుకోవచ్చు. ఇందులో జాగుంది, పెట్టుకుంటే బాగుంటుంది. ఇటు వచ్చేసి ఇది బ్రహ్మకమలం చెట్టు అండి. ఇది బ్రహ్మకమలంది చిన్నగా ఇప్పుడే పాప, అది కూడా కొంత టైం పడుతుందండి. కమలం అండి. ఇది కూడా బ్రహ్మకమలము. ఇందులో ఒకటి పెట్టాము, అందులో ఒకటి పెట్టాము. దీనికైతే ఒక 2-3 ఆకులు వేసింది. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటారు, కీర చెట్టు అండి. పువ్వు వేసింది, కాయలు లేవండి. కీర ఇంకా రాలేదు. ఎంత బాగా వస్తుంది. కాకరకాయ చెట్టు అండి. కాకరకాయనేమో పోతుంది. ఇది ఏంటి, సీతాఫలం చెట్టుకు కాకరకాయ చెట్టు చుట్టుకొని వెళ్ళిందండి. ఇత్తులు పడి రామాఫలం చెట్టుకు సీతాఫలకు ఇది కూడా చుట్టుకొని చూడండి. కాకరకాయ, బోడ కాకరకాయ చిన్నది ఆ చెట్టు అన్నట్టు ఇలా వచ్చేసి అంతా అల్లుకపోయిందండి. అసలు ప్లేస్ లేదు. వృక్షాలు పెద్దగా ఉన్నాయి. ఇది సీతాఫల చెట్టు అండి. రామాఫలం. ఇది ఎర్రటిది. ఇది రామాఫలం అండి. ఇది రామాఫలం అండి. ఇదేమో రామాఫలము. వచ్చేసరికి కాయలు లేవండి చూపించడానికి, ఇంకా వేయలేదు. ఇదేమో సీతాఫలం. ఈ చెట్టు ఈ విధంగా ఉంటుంది. రామఫలంతో వచ్చేసరికి మనకు సపోటా చెట్టు లాగా ఉంటుందండి. ఆకులు వచ్చేసరికి ఇది వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇది రామఫలంది. ఇదేమో సీతాఫలంది ఈ టైప్లో ఉంటుంది. ఇదేమో లక్ష్మణ ఫలంది. ఎట్లా అంటే ఆకు సేమ్ మామిడి ఆకు లాగా ఉంటుంది. లక్ష్మణ ఫలము చెట్టుది. ఇది పువ్వు వేసింది కానీ కాతకు టైం పడుతుందండి. సేమ్ మామిడి ఆకు లెక్క ఉంటుంది లక్ష్మణ ఫలం చెట్టు. ఇందులో కూడా డిఫరెంట్గా ఉంటుందండి. దీనికి చాలా తేడా ఉంటుందండి. సీతాఫలకు
లక్ష్మణ ఫలంకు రామఫలంకు చెట్టు ఆకు చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటాయో. ఇది ఒక వెరైటీగా ఉంటాయండి చెట్టు. ఇంకా ఇది వచ్చేసరికి బంతి, ఎర్ర బంతి అండి ఇది, కానీ రాలేదు. తల్లి ఏంటో అలిగింది మా మీద, అందుకే రావట్లేదండి. ఇక్కడ చూసారండి చాలా పైకి వెళ్ళిపోయింది. ఏది మల్బరీస్ అని ఎలా వచ్చినాయి చూడండి, గొంగళ పురుగులాగా ఉంటుంది, కాకపోతే పురుగులు కావండి ఇవి. మల్బరీ పండు అండి ఎంత బాగా వచ్చిందో. ఒక కొమ్మకు మాత్రమే పట్టింది, ఇప్పుడే పట్టింది. అది వచ్చి కూడా 20 రోజులు అవుతుంది. ఇక్కడ ఉంది ఒకటి చూడండి, ఇలా గుత్తులుగా వస్తాయి అండి. చిన్న పిల్లలు అండి, ఇంకా దాన్ని పెద్దగా అయితే ఇంకా బాగుంటాయి మల్బరీస్. ఇది అంటే ఒక 3 సంవత్సరాలకు ఎక్కువ అయిందండి. 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వేసింది ఇది మల్బరీస్ అని. చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయింది ఇయర్. ఇంకా వచ్చేసరికి ఇది కూడా చెట్టు ఏంటంటే, ఇది కూడా అది వంకాయ చెట్టు అండి, ఎండిపోతూ ఉన్నది. వేసింది ఒక 5 కాయలు, అయిపోయింది ఇప్పుడు టైం దాంది కూడా.